హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మరి సూపర్ సిక్స్ అనేసి చాలా హల్చల్ చేశారు కదా, మీ అందరికీ తెలిసిందండి. అయితే అందులోని సూపర్ సిక్స్లోని చాలా సూపర్ స్కీమ్ ఉందండి. అది ఏంటంటే ప్రతి మహిళ అకౌంట్లోకి 1500 రూపాయలు వేసే స్కీమ్ అండి. నిజంగా చాలా అద్భుతమైన స్కీమ్ అండి. అది ఎప్పుడు వస్తుందా అనేసి నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడాను 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ప్రతి ఒక్కరింట్లోనూ 2, 3 ఉండొచ్చు, తప్పేం లేదు. అయితే వాళ్ళందరికీ ఇస్తారా లేదా, లేకపోతే ఇంట్లో ఒక్కరికే ఇస్తారా అనేది చాలామందికి ఉన్న సందేహం. సో దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, దానికి ఏ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేది చాలామందికి చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒక వీడియో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయండి. ఇకపోతే మనం స్కీమ్లోకి వెళ్దాం. ఈ స్కీమ్ ఏంటంటే సూపర్ సిక్స్లో భాగంగా మనకి సూపర్ సిక్స్లో ఒకటి అనగా 5వదిగా మనకి ఈ ప్రతి మహిళకి 1500 అకౌంట్లోని వెయ్యాలి అనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో ఈ ఆలోచన మాత్రం అద్భుతం. మరి దానికి నిధులు ఏ విధంగా సేకరిస్తారు ఏంటి అనేది వాళ్ళ తాలూకు విషయాలు అవి. సో లబ్ధి పొందే వరుసలో మనం ఉన్నామా లేదా అది మనం చూసుకోవాలి. అయితే లబ్ధి పొందడానికి దీనికి తగిన వయసు ఏంటి అనేసి చాలామందికి డౌట్ ఉంది. యాక్చువల్గా 60 సంవత్సరాల వరకు అని చాలామంది చెప్తున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల వరకు అని చాలామంది చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఏంటంటే చేస్తున్నారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఒక ముందుకి తీసుకుని వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరికి 18 నుంచి 50 సంవత్సరాల లోపల మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. కాబట్టి 60 సంవత్సరాలు అనేది తప్పు. మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. ఇకపోతే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమీ కాదు, పెద్దగా ఏమీ ఎక్కడికో పరిగెట్టని అవసరం లేదు. ఆధార్ కార్డు, రైస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 3 కంపల్సరీగా మాత్రం ఉండాల్సిందే. ఇకపోతే చదువుకున్న వాళ్ళకి 10th క్లాస్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉండేలాగా చూసుకోండి. 10th క్లాస్ ప్రకారం నేమ్ ఉండేలా చూసుకోండి. ఇకపోతే పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఏంటంటే నేమ్ మార్చుకుంటారు, సహజమైనది. నేమ్ మార్చుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నా, ఏది మార్చుకున్నా ఖచ్చితంగా మీది పర్ఫెక్ట్గా ఉండాలి. నేమ్ మార్చుకున్న ఇబ్బంది లేదు, ఆధార్ కార్డు ప్రకారమే తీసుకుంటారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇకపోతే 18 సంవత్సరాలకి ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది అతి చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని మార్చడం జరుగుతుంది. డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో ఈ 1500 గురించి మార్చడం జరుగుతుంది. కొన్ని అటువంటి మనకి ఇప్పుడు బోగస్ పెన్షన్లు ఎలా ఏరిశారో ఆ విధంగా ఆ పథకంలో ఇటువంటి బోగస్ ఖచ్చితంగా తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాడు అప్లికేషన్ మనకి తీసుకునేటప్పుడు మనకి ఆధార్ హిస్టరీ అనేది అడుగుతాడు. ఈ ఆధార్ హిస్టరీలో క్షుణ్ణంగా కనబడిపోతుంది. మనము ఎప్పుడెప్పుడు ఆధార్ డేటా చేంజ్ చేసాము ఏంటి అనేది, ఈ పథకం కోసమే స్పెషల్గా మనం ఇప్పుడే చేసామా ఏంటా అనేసి చాలా క్లియర్గా అర్థమైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. 18 సంవత్సరాలకి ఎడ్జ్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇయర్ మనం తీసుకుందాం. వెయిట్ చేయకుండా మనం తొందరపడిపోయి తప్పుగా డబ్బులు ఇచ్చేసి ఆధార్ కార్డ్ చేంజ్ చేసామే అనుకో, ఖచ్చితంగా బోగస్ ఏరువతలో మనం తీసేస్తాం. ఆధార్ హిస్టరీలో మనం దొరికిపోతాం. ఈ పెన్షన్ పడిన తర్వాత పెన్షన్ ఈ స్కీము అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈ వ్యక్తి ఆధార్ కార్డు మార్చుకున్నాడు కాబట్టి అన్ఎలిజిబుల్ చేయండి, ఎలిజిబిలిటీ ఇవ్వకండి అనేసి చెప్పినా చెప్పచ్చు, దాంట్లో ఆశ్చర్యపోవక్కర్లే. ఇకపోతే సో ఈ పథకం ఎప్పుడు వస్తుంది అనుకుని చాలామంది కాయలు కాల్చేలా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా. అయితే ఈ స్కీమ్ అనేది నాకు తెలిసి జూన్లో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ ఏప్రిల్ 30వ తారీఖున కొత్త రేషన్ కార్డుల సర్వే, అంటే రేషన్ కార్డుల సర్వే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి మే 1st వీక్ నుంచి కొత్త రేషన్ కార్డులు మనందరికీ ఇచ్చే అవకాశం ఉంది. చిప్ కార్డులో రేషన్ కార్డు ఏంటంటే ఇప్పుడు ఐడి కార్డ్ టైప్లోని రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో బార్కోడ్ స్కానర్ కూడా ఉంచేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మే నెల నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతాయి కాబట్టి మనకి మ్యాక్సిమం జూన్లో ఈ పథకం తాలూకా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది అనేసి మనం కొంచెం విశ్వాసంగా చెప్పొచ్చు. అంతే, ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఖచ్చితంగా ఇదే డేట్ అనేసి నేను చెప్పను, ఎందుకంటే ప్రభుత్వం మనం తీసుకోలేం కదా నిర్ణయాలు, రైట్, అది నేను చెప్తున్నది. ఇకపోతే అంతేనండి, ఈ సూపర్ సిక్స్లో 5వదే ఈ ప్రతి మహిళకి 1500 రూపాయలు అనేది. సో మంచి స్కీమ్ ఇది. ప్రతి మహిళ ఎలిజిబులే, ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఎలిజిబులే. ఆడపిల్లలందరికీ నిజంగా మంచి చెయ్యూత. ప్రతి నెల 1500 రూపాయలు అంటే మనం పని చేయకపోయినా 1500 రావటం వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లేదా చిన్న వస్తువులు కొనుక్కోవడం, లేకపోతే చీటీలు కట్టుకోవడం, ఏదైనా సరే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నిజంగా మంచి స్కీము. ఈ స్కీమ్ రావాలని అందరం కోరుకుందాం. ఓకేనా?
వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.